విశాఖ జిల్లాలో ఇద్దరు ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారుల మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. వారి మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపడంతో నువ్వెంత నేనంత అనే స్థాయికి వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్పై ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పేరుతో నెల నెల నిత్యావసరాలను పంపాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంలో వీఆర్ఓను నియంత్రించాలని కలెక్టర్ను ఆ లేఖలో ఆర్డీఓ శ్రీలేఖ కోరారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే అధికారుల వ్యవహార శైలి పలు విమర్శలకు దారితీసింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కలెక్టరేట్కు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారు. అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, ఈగో సమస్యలు వారికున్న ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. కలెక్టరేట్ ప్రతిష్టను మంట కలుపుతున్న ముగ్గురు అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల మధ్య గొడవ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది నేటికి పతాక స్థాయికి చేరింది. చివరకు కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చేంత వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్ మరింత సీరియస్గా ఉన్నారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా కలెక్టరేట్కున్న పరువును, అలాగే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్ వారిపై మండిపడినట్లు తెలుస్తోంది.